అండి అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మంగళవారం లాగండి. ఇది ఉగాది వెళ్ళిన తర్వాత ఉగాదికి నైవేద్యం పెట్టలేదండి, మంగళవారం రోజు పెట్టాను. నేనైతే పావు కేజీ పప్పు ఒక 2 ఇజిల్లు వేయించానండి. మెత్తగా ఉడికిన తర్వాత అందులో పావు కేజీ బెల్లం వేసి చక్కగా వండ అయ్యే వరకు, దగ్గర పడే వరకు బాగా ఉడకపెట్టుకోవాలండి. అలా ఉడకబెట్టుకుంటే మనకు వండ అవుతుంది. చల్లారిన తర్వాత నేను బూరెలు ఏ విధంగా వేస్తాననేది మీకు చూపిస్తాను. తర్వాత పావు కేజీ పప్పు నానబెట్టానండి. నేను పావు కేజీ పప్పు నానబెట్టి చక్కగా ఉదయమే ఈ పప్పు కూడా కడిగేసుకుని పప్పు గ్రైండర్లో వేసానండి. ఇదైతే ఉడికిపోయింది కదా, ఉడికిపోయి చక్కగా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలాగ అన్నీ చేసి పక్కన పెట్టిన తర్వాత నైవేద్యం అంటాము, ఓపారం అంటాము. దానికి కొంతమంది అత్తీసి వేసి పెడతారండి. ఒక్కొక్కసారి నేను కూడా అత్తేసి వేసి పెడతాను. ఈసారి అయితే అన్నము ముద్దపప్పు వండానండి. అన్నము ముద్దపప్పు వేసి పెడతాను. ఇప్పుడు మేమైతే ఇలా వరిపిండి ఉప్పు బెల్లం వేసి అలా ముద్దలా కలిపి పక్కన పెడతామండి. పక్కన పెట్టి కొంచెం మొరుంగా ఉన్న వరిపిండి తీసుకోవాలండి. తర్వాత దాంట్లోకి మనం గ్రైండర్లో పప్పు వేసాం కదండి, ఆ పప్పు తీసి మనకి సరిపడగా ఈ వరిపిండిలో కలిపేసుకోవాలండి. కొంచెం మంది పప్పు బియ్యం నానబెట్టుకుంటారు. మేమైతే పప్పు బియ్యం నానబెట్టమండి, ఇలాగే చేస్తాము. వరిపిండిలో ఈ పిండి కలుపుతాం అన్నమాట. మరువుగా ఉన్న వరిపిండిలో మినప్పిండి బెల్లము ఉప్పు వేసి కలుపుతాం. మీకు నచ్చితే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే పంచదార వేసుకోవచ్చు. బెల్లం వేస్తే బూరెలు కలర్ బాగా వస్తాయి. తర్వాత ముద్దపప్పుకి పెసరపప్పు వేసుకోవాలండి. కందిపప్పు అనేది అస్సలు వేసుకోకూడదు. పెసరపప్పు వేసాను, తర్వాత రైస్ పెట్టాను. అవి రెండు అయిపోయిన తర్వాత మనం బూరెలు వేసేసుకుని నైవేద్యం అనేది పెట్టేసుకోవడం. చక్కగా బూరెలు అనేది మీకు ఒక వాయి వేసానండి. నేను అంత పర్ఫెక్ట్ అని ఏం చెప్పలేను, కానీ పర్వాలేదండి, బాగానే చేస్తాను, బాగానే వస్తాయి. ఒక్కొక్కసారి ఏదైనా చిన్న కన్నం పడిందంటే చిదిగిపోయి నూనె అంతా గస అయిపోతుందండి. అలాంటప్పుడు చిరాకు వచ్చేస్తుంది. కానీ మనం చక్కగా ఒబ్బడిగా చూసుకుని చేసుకుంటే మటుకు బాగానే వస్తాయండి. ఇదిగో చూడండి, బాగానే వేస్తున్నాను. కొంచెం నా ఇంట్లో వరకు నేను బాగానే చేసుకోగలను. చిన్న చిన్నగా చక్కగా సమానంగా మనం మినుము ఎక్కువ వేసుకుంటే బూరెలు అనేవి గుల్లగా వస్తాయండి. వరిపిండి ఎక్కువ వేస్తే గట్టిగా వచ్చి బూరె అనేది టేస్ట్ బాగోదు. బెల్లం కూడా ఎక్కువ ఉండాలండి. బెల్లం ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే మనకు బూరె అనేది తియ్యగా ఉండాలండి. బూరె చిదిపి మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ ఉంటుందండి, సూపర్ ఉంటుంది అనమాట. ఈరోజు నైవేద్యం పెట్టాను కానీ కోను కోయలేదండి. ఎందుకంటే మా కోళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కోను కోసుకోకూడదు అంటారు కదా, అందుకని కోను కోయకుండా బయట నుంచి చికెన్ అయితే తెప్పించేసుకున్నాము. ఇదిగోండి చింతపండు రసం అయితే పెట్టాను. తర్వాత లెగ్ పీసులు తెచ్చామండి, ఒక 3 లెగ్ పీసులు. దీంట్లో ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర పొడి వేసి కొద్దిగా నూనె వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసి దీని ప్రొసీజర్ మళ్ళీ చూపిస్తాను నేను. ఇవి చక్కగా అన్నీ మ్యాగ్నేట్ చేసి నూనె వేసి అలాగ మనం ఫ్రై చేస్తూనే ఉండాలండి. పక్కన పొయ్యి మీద కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు పసుపు వేసి ఈ ఉల్లిపాయలు సరిపడగా ఉప్పు వేసుకోవాలండి. మన చికెన్లో ఉప్పు వేసాం కదా, ఇది ఎక్కువైపోద్ది. అందుకని ఉల్లిపాయలు సరిపడగా ఉప్పు వేసి ఈ చికెన్ ఇలా వేగుతూ ఉంటుంది కదండి, అక్కడ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ ఉల్లిపాయలు తీసుకొచ్చి ఈ చికెన్లో వేసేయాలండి. ఇది నేను ఒక రెస్టారెంట్లోను ఒక దిక్కున హోటల్కి వెళ్ళిన దగ్గర తెలుసుకున్నానండి, ఈ ఫ్రై అనేది ఎలా చేస్తారని. అప్పుడు మనకి ఆ ముక్కతో పాటు కొంచెం గ్రేవీ వస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట అండి. చూసారు కదా, ఉల్లిపాయలు వేయడం వల్ల కొద్ది గ్రేవీ వస్తుందన్నమాట. అది అలా దగ్గరగా ఫ్రై చేసుకుంటే మనం ఒక లెగ్ పీస్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ లెగ్ పీస్లో ఉన్న గ్రేవీ చారు పోసుకుని తింటే ఉంటుంది మన సామరంగా అన్నట్టు ఉంటుంది అనమాట అండి. అది చక్కగా బాగా ఫ్రై చేసేసుకుంటే పీసులు సూపర్ ఉంటాయండి, చాలా బాగున్నాయి. ముగ్గురు ఉన్నాం, చక్కగా 3 పీసులు తినేసాం. ఆ చింతపండు చారు వేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంది. చూసారు కదా మీరు ఎంత బాగా రోస్ట్ అయిందో. ఇది ఒక స్టైల్ అనమాట అండి. ఒక్కొక్క ఫ్రై ఒకలా చేస్తూ ఉంటాను. మొన్న అయితే గుడ్లు వేసి చికెన్ ఫ్రై చేశానండి, సూపర్గా ఉంది. మీరు ఎవరైనా చూడకపోతే
మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేను కూడా అస్తమానం వెరైటీ చేస్తూ ఉంటాను. చూడండి, అది అలా బాగా వేగి ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపి నూనె తేరింది. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. అవన్నీ పక్కన పెట్టేసి తర్వాత 1 కేజీ టమాటాలు తీసుకొచ్చాము. మా పాప తీసుకెళ్తానంది. కేజీ టమాటాలకి ఒక 50 గ్రాముల చింతపండు, తగినంత ఉప్పు, పసుపు వేసి దాన్ని బాగా ఉడకబెట్టేయాలండి. అలా ఉడకబెడితే మనకి పచ్చడి అనేది ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2 నెలలు ఉంటుంది. బయట అయితే ఒక 20 రోజులు ఉంటుందండి, అంతకు మించి ఉండదు. ఆయిల్ ఫుల్గా తేరే వరకు పోతే ఒక 20 రోజులు 25 రోజులు ఉంటుంది అనమాట. ఇది చూసారు కదా, దగ్గరికి ఉడికిపోయింది. ఈ టైంలో ఇందులోనే కొంచెం కారము, వెల్లుల్లిపాయలు, కొంచెం మీకు నచ్చితే చిన్ని బెల్లం మొక్క, లేదంటే మానేసి అన్నీ వేసేసుకుని నేను ఇందులోనే వెల్లుల్లిపాయలు, కారము వేసేసి మిక్సీ పట్టుకొచ్చేస్తాను అనమాట అండి. ఉప్పు చూసుకుని సరిపోయిందో లేదో, ఆ ఉప్పు కూడా చూసామనుకోండి పర్ఫెక్ట్గా అన్నీ ఒకసారి చేస్తే తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీకు నచ్చితే పల్లి నూనె లేదంటే గాను నూనె ఇలా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే మాత్రం నా దగ్గర సన్నపలవర్ ఆయిలే ఉంది, అది వేసాను. ఎందుకంటే ఇది సంవత్సరం వరకు నిల్వ ఉండదు కదా, తొందరగానే అయిపోతుందని. ఇదిగోండి మిక్సీ బట్టి తెచ్చేసాను. అది మిక్సీ బట్టి తెచ్చిన తర్వాత ఈ పక్కన ఆయిల్ పెట్టుకుని ఒక 2 ఎల్లుల్లిపాయలు కచ్చా కదా, ఒక ఎల్లుల్లిపాయ మిక్సీ పట్టానండి పచ్చట్లో వేసి. 2 ఎల్లుల్లిపాయలు తాలింపులు వేస్తున్నాను. మినపప్పు, ఆవాలు, కొద్ది జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరగాయలు, కరివేపాకు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితేనే, కానీ నేను వేయలేదు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత నేనైతే ఈ వేడి మీదే పచ్చడి అనేది వేసేస్తానండి. ఎందుకంటే మనకి పచ్చడి కొంచెం ఎక్కడైనా తేమ ఏదైనా ఉంటే ఆ వేడికి లాగేస్తుందని నేనైతే అలానే చేస్తానండి. చక్కగా అలా వేసేసి కలిపేసి ఎక్కడన్నా తేమ ఉంటే లాగేసిన తర్వాత చక్కగా చల్లారిన తర్వాత దానికి ఒక డబ్బాలో పెట్టేస్తాను. నేను కొంచెం ఒక డబ్బాలో పెట్టి తీసుకుంటాను అనమాట. తర్వాత రిమైనింగ్ గిన్నెలు, గ్యాస్ స్టవ్ క్లీన్ చేయడం ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ లైన్గా చేసుకుని వచ్చేస్తాను. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఈజీగా టేస్టీగా అయిపోతాయి, సింపుల్గా రెసిపీస్ అయితే చాలా బాగుంటాయి. నేను క్లిక్గా మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా అయిపోవాలనేది చూపిస్తూ ఉంటాను. మీకు నచ్చితే ఛానల్లోకి వెళ్ళండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రెసిపీస్ ఉంటాయండి. ఎక్కువ నాన్ వెజ్ రెసిపీస్లు, వెజ్ రెసిపీస్లు కూడా ఉంటాయి, అవి ఇవి కూడానే. తర్వాత ఉదయం నుంచి ఉన్న గిన్నెలన్నీ చక్కగా మనం ఇలాగా తోమి పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి చక్కగా సింక్ క్లీన్ అయిపోద్ది, పొయ్యి క్లీన్ అయిపోద్ది, అన్నీ నీట్గా అయిపోతాయి. కాబట్టి ప్రశాంతంగా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా నేను కొన్ని ప్రోడక్ట్ వాడుతున్నానండి. ఒక్కొక్క ప్రోడక్ట్ మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీకు కనుక నచ్చినట్టయితే ఆ ప్రోడక్ట్ జెన్యూన్గా ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి. అవి మీకు నచ్చితే నాకు కామెంట్లో చెప్పారనుకో, ప్రోడక్ట్ నేను ఎవరికైనా కావాలితే పంపిద్దామని అనుకుంటున్నాను. ప్రోడక్ట్ని కూడా రేపటి నుంచి మీకు రీల్స్ రూపంలో చూపిస్తాను అట్లనే. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరైతే ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి?